హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా, మన మానవులకు వాళ్ళ విషయాల కంటే పక్కింటి వారి విషయాల మీదే శ్రద్ధ ఎక్కువ అనే దానికి ఒక ఉదాహరణ. సుందరి అనే ఒక సామాన్యమైన గృహిణి. తను చాలా పొదుపుగా ఉంటూ తన ఇంటిని చక్కగా మెయింటెనెన్స్ చేసుకుంటుంది. కానీ పక్కింటి కాంతమ్మ గారికి మాత్రం సుందరి ఏం కొన్నా ఏం తిన్నా అన్నీ కంటికి ఆనక తక్కువగా కనిపిస్తాయి. తన గొప్పలు చెప్పుకుంటూ సుందరిని తక్కువ చేసి మాట్లాడడం ఆమెకు ఒక అలవాటు. అదొక అల్ప సంతోషం. ఒకరోజు సుందరి తన పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తుంటే కాంతమ్మ గారు ప్రహరీ గోడ దగ్గరకు వచ్చి మాటలు కలిపారు. ఏమ్మా సుందరి, మొన్న మీ వారు నీకు పట్టుచీర కొన్నారటగా? చూశానులే, 5,000 కంటే ఎక్కువ ఉండదు కదా. మా అబ్బాయి మొన్న నాకు 20,000 రూపాయలు పట్టుచీర పంపాడు. అసలు ఆ రంగు, ఆ మెరుపే వేరులే. నువ్వు ఇంకా ఇలాంటి తక్కువ రకం చీరలతోనే సరిపెట్టుకుంటున్నావా అని అంటుంది. సుందరి చిన్నగా నవ్వి, అవును కాంతమ్మ గారు, 5,000 చీరే. నాకు ఆడంబరం కంటే నా భర్త ప్రేమే ముఖ్యం. ఆయన కష్టపడి సంపాదించిన రూపాయిని వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు అని అంటుంది. కానీ కాంతమ్మ గారు తగ్గలేదు. తన అసలు అస్త్రాన్ని ప్రయోగించింది. అది కాదు సుందరి, మీ పిల్లలు కూడా చూడు, మా మనవడిలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవడం లేదు కదా, అందుకే వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా మాట్లాడడం రావడం లేదు. పెద్దయ్యాక చాలా ఇబ్బంది పడతారు. నా మాట విని ఏ మంచి స్కూల్లోనో వేయించండి అని సలహా ఇస్తుంది. ఈసారి మాత్రం సుందరి నీళ్ల పైపు పక్కన పెట్టి కాంతమ్మ గారి వైపు తిరిగి చాలా ప్రశాంతంగా సూటిగా, కాంతమ్మ గారు, మీరు నా చీర గురించి, నా పిల్లల చదువు గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. సంతోషం. కానీ నా ఇంటి బడ్జెట్టు మీ జేబులో లేదు. అలాగే నా పిల్లల భవిష్యత్తు మీ బాధ్యత అంతకంటే కాదు అని అంటుంది. ఆ మాటకి కాంతమ్మకి ఎక్కడో తగిలింది. ఎదురు చూడలే, షాక్ అయ్యింది. ఇంకా సుందరి కొంచెం పదునుగానే కొనసాగించింది. మీ అబ్బాయి 20,000 చీర పంపాడు, కానీ మీతో కలిసి ఉండటానికి ఏడాదికి ఒక్కసారి కూడా రావడం లేదు. నా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోవచ్చు, కానీ వాళ్లకు పెద్దవాళ్లతో ఎలా గౌరవంగా మాట్లాడాలి, ఇతరుల విషయాల్లో ఎప్పుడూ తలదూర్చకూడదనే సంస్కారం నేను నేర్పిస్తున్నాను. నా చీర వెల తక్కువ కావచ్చు, కానీ నా వ్యక్తిత్వం మాత్రం చాలా ఖరీదైనది పిన్ని గారు అని దాంతో ఆగకుండా ఒక ఆఖరి సెటైర్ వేసింది సుందరి. పిన్ని, మీరు పక్క వాళ్ళ ఇళ్లల్లో లోపాలు వెతకటానికి కేటాయించే సమయంలో సగం మీ ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడడానికి వాడితే బహుశా వాళ్ళు ఖరీదైన చీరలతో పాటు మిమ్మల్ని కూడా వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తారేమో ఆలోచించండి. ఆ దెబ్బతో కాంతమ్మ గారి నోరు మూతపడింది. తన సొంత కొడుకు తనని పట్టించుకోవడం లేదనే నిజాన్ని సుందరి అంత పదునుగా చెప్పేసరికి ఆమెకేమి మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ రోజు నుండి ఆమె సుందరి ఇంటి వైపు చూడాలంటేనే భయపడేది. కాంతమ్మ బలహీనతను కీలించి వాతపెట్టి కొట్టకుండా తిట్టకుండా డబ్బు కంటే సంస్కారం గొప్పదని బుద్ధి చెప్తుంది సుందరి. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.